ముఖ్యమంత్రి జగన్కు వస్తున్న ప్రజాదరణ చూసి దాడులకు పాల్పడటం పిరికి పంద చర్య అని ముద్రగడ మండిపడ్డారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా బస్సు యాత్ర చేపడుతున్న ముఖ్యమంత్రి జగన్పై విజయవాడలో రాళ్లతో దాడి చేయటాన్ని ఆయన ఖండించారు. బస్సు యాత్రకు వస్తున్న విశేష స్పందన చూసి ప్రతిపక్ష నాయకులు జీర్ణించుకోలేక దాడులకు తెగబడ్డారని పేర్కొన్నారు. హత్య రాజకీయాలను ప్రోత్సహించేవారిని ఖండించాలని, ఇటువంటి ఘటనపై ప్రజలందరూ ఖండించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. బాధాకరం ఏంటంటే అండి, నిన్నటి రోజున మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడి చేయటం విచారిస్తూ ఉన్నాం. విచారించాలి, బాధపడాలి. హత్య రాజకీయాలు ప్రోత్సహించే వాళ్ళని మనం ఖండించాలి. కేవలం అధికారం కోసం పార్టీ అధినేతని తుదముట్టించాలనే ఆలోచన చేయడం కూడా ప్రతిపక్షాలు మంచిది కాదు. వాళ్ళకి ఇదే సాంప్రదాయమా మీ గతంలో పాలనలో అడుగుతూ ఉన్నాను. ఇది మంచా? ఆలోచన చేయండి అయ్యా. ఏంటి హత్యా రాజకీయాలు, హత్యా ప్రయత్నాలు? ఎంతవరకు న్యాయం అండి? మనం ఎక్కడికి వెళ్తున్నాం అంటే ఒక మనిషి మీద ఒక మనిషి పోటీ చేయటం వరకు పద్ధతి, కానీ మన గెలుపు కోసం, రాజకీయ ఆకలి తీర్చుకోవడం కోసం ఎదురు మనిషిని తుదిమెప్పించాలనే ఆలోచన చాలా సిగ్గుచేటు, బాధాకరం అండి. ఇటువంటి వాళ్ళని మనం క్షమించకూడదు. ఎవరన్నా కావచ్చు, క్షమించకూడదండి అయ్యా. ఏ రకంగా కూడా వాతావరణాన్ని కలుషితం చేయడం అన్నది ఏ రకంగా కూడా మంచిది కాదండి అయ్యా. చేసుకోండి, మీకు కావాల్సిన ప్రచారం చేసుకోండి. మాకు కావాల్సిన ప్రచారం మేము చేస్తాం. తీర్పు ఇవ్వాల్సిన ప్రజలు. మనిషిని తుదముట్టించడమే తీర్పా అడుగుతూ ఉన్నాను. ప్రజలు కూడా ఆలోచించమని, ఈ రకమైన దాడులు చేయటం మంచిది కాదని ప్రజలందరినీ కూడా ముక్తకంఠంతో ఖండించమని నేను కోరుకుంటా ఉన్నాను. ఈరోజు పేదవాళ్ళు 5 ఏళ్ళతో ఆనందంటున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు దయండాయా. మీకు తెలుసు, వారు పెట్టిన సంక్షేమ పథకాలు ఈ రోజు వరకు కూడా ఏ ముఖ్యమంత్రి కూడా గతంలో చేసి ఉండలేదండి. మీకు తెలుసు, రాబోయే రోజుల్లో కూడా చేసే గనులు లేడండి. ఉండబోరు. మీకు నాకు లబ్ధి వస్తుందా లేదా అని పక్కన పెట్టండి. పేదవాడు 5 ఏళ్ళతో ఆనందంటున్నారంటే వారు అయ్యా తినే అవకాశం కల్పించింది జగన్మోహన్ రెడ్డి గారు అన్నది మర్చిపోవద్దండి అయ్యా. వారిని మళ్ళీ గెలిపించుకోవాలా, ఇంకా అనేక సంక్షేమ కార్యక్రమాలు తెమ్మని కోరుకోవాలండి. అలాగే మన పిల్లల భవిష్యత్తు కోసం, ఆర్థిక బలంగా ఉండడం కోసం ప్రతి గ్రామంలోనూ చిన్న చిన్న పరిశ్రమలు ఏర్పాటు చేసుకోవడం కోసం యువతని ముందుకు పంపించాలి. పెద్దలు రోడ్డు మీద, రాంకోల్లోనూ, తూల్ మీద కౌలు చెప్పుకోవడం కాదండి. వారికి కూడా బాధ్యత అప్పచెప్పడం కోసం మన వంతు మనం పెద్దలు వాళ్ళకి ప్రోత్సాహం ఇవ్వాలండి. చిన్న చిన్న పరిశ్రమలను పెద్ద వద్దు, ఒక 5 లక్షలు లేదా 10 లక్షలు, దానికి కావాల్సిన సబ్సిడీలు ఉంటే సబ్సిడీ, లేదు లోనే కావాలంటే ఆ లోన్ల విషయంలో ఎమ్మెల్యే గారు, ఎంపీ గారుతో పాటు నేను కూడా మీకు అండగా ఉంటానండి. ముఖ్యమంత్రి గారు పదే వెళ్ళి బ్యాంకులకు ఫోన్ చేయించి మన రుణాలు వచ్చి ఏర్పాటు చేస్తానండి. మనం ఒక ప్రత్యేకత సాధించుకోవాలండి. రాష్ట్రంలో 175 నియోజకవర్గాల్లోనూ ముఖ్యమంత్రి గారి దృష్టిలో పిఠాపురం నెంబర్ 1గా ఉండాలని కోరుకుంటున్నాను.
వారు పులివెందులు కాదండి, పులివెందులు 2వ స్థానం, మొదటి స్థానం మన పిఠాపురం. ఎందుచేతంటే హీరో గారిని తరివేస్తే మళ్ళా జీవితంలో సినిమా నటులు రాజకీయాలకు రారండి. రాకుండా చేయవలసిన బాధ్యత ప్రజలందరి మీద ఉందండి. ఎంచేతంటే అండి, వీళ్ళు షూటింగ్ల కోసం ఎమ్మెల్యే పదవి కావాలంట అర్జెంటుగా. ప్రజలు సేవ చేయడం కోసం కాదండి పదవులు, వాళ్ళు షూటింగ్లోకి వెళ్ళడం కోసం ఎమ్మెల్యే పదవి కావాలా. మనం నాశనం అయిపోవాలా. మన కష్టం వస్తే ఎవరు చెప్పుకోవాలా? హైదరాబాద్ చెప్పుకోవాలండి, షూటింగ్లో బెంగళూరు నుండి చెప్పుకోవాలా, షూటింగ్లో లండన్లో నుండి చెప్పుకోవాలా? ఎక్కడ చెప్పుకోవాలి? మనం స్థానికంగా ఉన్న వాళ్ళని మనం ఎన్నుకుంటే మనకు అందుబాటులో ఉంటారండి అయ్యా. వారి చేత 10 కార్యక్రమాలు చేయించుకోవాలండి అయ్యా. ప్రజల్లో చైతన్యం విపరీతంగా వచ్చింది. నాయకుల కన్నా ప్రజలు చాలా తెలివైన వాళ్ళండి. మంచి చెడు తెలుసుకోగల శక్తివంతులు ప్రజలు ఈరోజు అయ్యారండి అయ్యా. చూస్తూ ఉన్నారు సినిమా నటుల యొక్క ఉపన్యాసాలు. పిఠాపురం ప్రజలు డబ్బు కమ్ముడైపోతారటండి అయ్యా. ₹1,00,000 చెప్పడం ఇచ్చేస్తారని జగన్ గారు, వీరేమో చెప్పడం అండి అయ్యా. అయినా సరే 3 లక్షల మెజార్టీతో గెలుస్తారటండి అయ్యా. ఉన్నాయో 2 లక్షల చిల్లర లేవు, 3 లక్షల మెజార్టీతో గెలుస్తూ ఉంటున్నారు అయ్యా. మన పిచ్చోళ్ళు చేస్తున్నారు సార్, మొఖాన్ని రంగు వేసేసుకోనండి, పిచ్చోళ్ళు చేస్తున్నారు.